మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, మన జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారికి, జితేందర్ సింగ్ జీకి, మన పీటీ సీనియర్ పీటీస్కి, స్టేజ్ మీద ఉన్న మరి అందరికీ అండ్ ముఖ్యమైన మన పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సో ఈరోజు నన్ను ఇన్వైట్ చేయగానే నేను షెడ్యూల్ చూసుకొని ఇక్కడికి రావాలని ఉండే నాకు, అండ్ అదేవిధంగా వచ్చాను. అండ్ వచ్చాక చాలా సంతోషంగా ఉంది. అండ్ మిమ్మల్ని అందరినీ చూసి అండ్ మీ ఏదైతే ఎఫర్ట్స్తో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారో అవన్నీ విన్నాక గర్వంగా కూడా ఉంది. మొట్టమొదటిసారి మదనపల్లిలో మనం గర్ల్స్ కోసం ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అండ్ అష్మిత ప్రోగ్రామ్ అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్, ఒక దాన్ని ఆ ఒక సెంటెన్స్ ఒక మీనింగ్, ఆ పవర్ ఏంటో మీకు ఇప్పుడే అర్థం అవుతుండదు. బట్ అన్నీ చదివి మనము ఈ స్థాయికి వచ్చాక అండ్ బహుశా ప్రిన్సిపల్ గారు అండ్ అదర్ అప్రిషియేట్ చేయగలుగుతారు దాని మీనింగ్. ఒక ఆ సెంటెన్స్కి ఉన్న మీనింగ్ అంటే ఉమెన్ ఈ జనరేషన్లో ఏ అంశంలో తీసుకున్నా కూడా తక్కువ కాదు. అండ్ వాళ్ళ కో పార్ట్నర్స్ అంటే అబ్బాయిల కంటే కూడా ఎక్కువ సాధిస్తున్నారు ఉమెన్. ఈ కాలం చూస్తే మనం ఇన్ని రోజులు వాళ్ళని ఆపర్చునిటీ ఇవ్వలేదు. మనం ఇన్ని రోజులు ఉమెన్ని వాళ్ళ హౌస్ హోల్డ్లోనే ఉండాలా, లేకపోతే ఒక ఫ్యామిలీ బాధ్యత చూసుకోవాలా అని కట్టుబట్టేసాం. కాబట్టి వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ మనకు తెలియలేదు. బట్ ఇప్పుడు రీసెంట్ జనరేషన్స్ చూస్తే ఉమెన్కి ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తే చాలు వాళ్ళు దూసుకెళ్ళిపోతారు ఏ రంగంలో అయినా కూడా అని. అలానే స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా మన భారతదేశానికి ఎన్నో గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ కానీ, బ్రాంజ్, ఒలింపిక్ మెడల్స్ తెచ్చింది కూడా మన స్త్రీలే. సో అదే మీరు ఇప్పుడు నాకు మీ అందరినీ చూసి కూడా అదే గర్వంగా ఉంది. మొట్టమొదటిసారి మన ఫుట్బాల్ టోర్నమెంట్ ఇక్కడ మదనపల్లిలో ఆర్గనైజ్ చేస్తే మీరు ముందరకు వచ్చారు. సో మీరు మిగతా మీలాంటి తోటి ఉమెన్కి, గర్ల్స్కి మీరే స్ఫూర్తి. సో ఇదేదో ఒక ప్రైజ్ ఫస్ట్ సెకండ్ అని ఆలోచించకండి, మీరందరూ కూడా నా ముందు విన్నర్సే. సో అందరికీ కంగ్రాచులేషన్స్. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ పేరేంటి? స్ఫూర్తి సార్. స్ఫూర్తినా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మదనపల్లి. సో నిజంగా అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే మీరు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? I'm so happy that our team has secured first position in the tournament, and it wouldn't be possible with me, and it's the hard work our whole team, and I'm so happy. సో స్పోర్ట్స్లో మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారా, స్టడీస్లో ఉంటారా? Of course, స్పోర్ట్స్లోనే ఉంటారా? మీకు ఎలా అనిపిస్తుంది అయితే ఈ తొలి విజయమా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా చేశారా? It's our ఫస్ట్ టైమా? మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం మీరు కొట్టారు కదా, కప్పు కొట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది నా ఒక్కదానితో కుదరలేదు. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఆర్ హార్డ్ వర్క్ ఆఫ్ అవర్ కోచ్ అండ్ ఈవెన్ అవర్ స్కూల్ మేనేజ్మెంట్. హలో ఎవ్రీవన్, నా పేరు చేష్వి. నేను శ్రీవేద స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మేము ఇక్కడ ఈ ఖేలో ఇండియా ఫుట్బాల్ గర్ల్స్లో ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేశాము. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ అవర్ కోచ్. టిల్ 7th వరకు ఐ వాజ్ ఇన్ అ కంప్లీట్ వే ఆఫ్ స్టడీస్, బట్ 7thలో ఏదో మ్యాజిక్ మా సార్ మాలో తెప్పించారు. అండ్ వీ కేమ్ టు నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్. 7th నుంచి మేము మా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసాం. అండ్ ఆ 3 years ఆఫ్ హార్డ్ వర్క్ ఈస్ డ్రైన్ టుడే, అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్ విక్టరీ. నమస్తే. హాయ్ సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సో మొత్తానికి అయితే మీరు ఫస్ట్ ప్లేస్లో వచ్చారు సార్, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని డేస్ ఫ్రమ్ లాస్ట్ 3 years నుండి వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్. సో అందరినీ మెయిన్ ఏమంటే ఫుట్బాల్ అనేది మదనపల్లి ఒకప్పుడు ఫేమస్ అయ్యేది. సో అలాంటిది రీసెంట్గా ఈ మధ్య కొంచెం
మేమంతా స్ట్రెంత్ తీసుకొని మన డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళ ప్రోత్సాహకరంతో మేము చాలా మా స్కూల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సపోర్ట్తో టీం మొత్తంని మేము ఎవ్రీడే ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. ఇదే సండేస్ జెపీ స్కూల్లో ఎవ్రీ సండే మార్నింగ్ 6 to 8 వరకు ఫ్రీ కోచింగ్ క్యాంప్ కూడా ఎన్నో చేసాం. సో ఫైనల్గా వి అచీవ్డ్ ఇట్. ఓకే సార్. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ గర్ల్స్ అన్న తర్వాత ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉంటారు, స్కూల్కి వెళ్తుంటారు. బట్ మీరు ఎలా మోటివేట్ చేస్తారు ఇట్లా స్పోర్ట్స్ మీద? లేదు సార్, ఇది యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్తో కన్సర్న్ అయ్యి వాళ్ళని ఒప్పించి రీసెంట్గా వీ హ్యావ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మా ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ ఒప్పుకొని ఖచ్చితంగా టీమ్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ కాబట్టి సో వాళ్ళకి మనం చూసి ఇంకొక రిమైనింగ్ గర్ల్స్ కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఎస్పెషలీ మా ప్రిన్సిపల్ సార్ ఉపేంద్ర సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు. ఓకే సార్. అలాగే గేమ్లో కొందరు అలసిపోయి ఉంటారు, ఏంట్రా ఈ గేమ్ అని కొందరు విసిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీకు స్పోర్ట్స్ పైన ఇంట్రెస్టే ఉంటుంది. బట్ వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? సార్ మీరు బయట వెళ్ళి ఆడితే మీకు ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే దీనివల్ల చాలామంది IAS IPS ఆఫీసర్ అంతేందుకు ప్రజెంట్ మన వచ్చిన చీఫ్ గెస్ట్గా వచ్చిన సబ్ కలెక్టర్ కూడా మన స్పోర్ట్స్ నుండే వచ్చారు. సో ఇలాంటివన్నీ మోటివేట్ చేసి చాలామందిని చూపించి వాళ్ళకి కొన్ని వీడియో క్లాసెస్ తీసుకొని వీళ్ళందరినీ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను సార్. సో కలెక్టర్ చేతుల మీదకి అయితే చెక్ అయితే తీసుకున్నారు, కప్పు కూడా తీసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ ప్రౌడా? సో మీ కోచర్ గారికి ఏం చెప్తారు మీరంతా టీం కలిసి? ఎవరు చెప్పలా, డల్గా ఉన్నారు ఎందుకు? ఆయన. సో ఏంటి మీ పేరేంటమ్మా? కార్తిక. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వీఆర్ ఫ్రమ్ వశిష్ఠ స్కూల్ ICSE మదనపల్లి. ఓకే. మొత్తానికి అయితే ఫుట్బాల్ అయితే ఈరోజు అయితే ఎండ్ అయిపోయింది, సెకండ్ ప్లేస్లో వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ సో హ్యాపీ అండ్ we can't express our feelings to words. And very special thanks to our PT sir who have encouraged us and made us to reach this finals. And a very special thanks to our principal ma'am and our parents whose encouragement is endless. And that's it. We can't express our words and our happiness. సో ఫస్ట్ ప్లేస్లోకి ఎందుకు వెళ్ళలేదని మీకు అనిపించలేదా? అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. వీ హ్యావ్ రీచ్ టిల్ హియర్. వీఆర్ హ్యాపీ. హాయ్ కెప్టెన్ గారు. హాయ్. మీ పేరేంటి? myself జ్ఞానశ్రీ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వీఆర్ ఫ్రమ్ వశిష్ఠ మదనపల్లి ICSE. ఓకే. కెప్టెన్ కదా మీరు? Yes. ఎలా ఉంది మీ టీం? నాట్ దట్ టు అప్ మార్క్ బట్ a little bit. ఓకే. మీ టీంని నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తావు? By giving a good next time, let us try next time. Don't worry. సరిగ్గా ఆడకపోతే కొడతావా? No sir. లేదా? సో మీ కోచర్ ఎలా ఉన్నారు మీ పట్ల? Okay sir, but he won't scold us. He will encourage us if we do any mistakes. Okay. And he rectifies our mistakes. And he will try to tell new logics and success. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో చూసుకున్నట్లయితే స్టడీస్ పరంగా ఎంకరేజ్ చేస్తారా, స్పోర్ట్స్ పరంగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా మమ్మీ డాడీ? స్పోర్ట్స్ ఎక్కువ చూపిస్తారు, కానీ స్టడీస్ ఇంపార్టెంట్ అని చెప్తారు. సో సెకండ్ ప్లేస్లో వచ్చారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్ అంటే చాలా ఆనందంగా ఉంది, కానీ ఇంకా నెక్స్ట్ టైం ఫస్ట్ ప్లేస్ రీచ్ అవ్వాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ నా పేరు అంజనప్ప. నేను వశిష్ఠ స్కూల్లో ICSE PETని. సో ఇక్కడ మా జర్నీ 1 వీక్ నుంచి పిల్లలు చేస్తున్నాం సార్. పాపం చాలా కష్టపడి ఆడుతున్నారు. అసలు అమ్మాయిలు గ్రౌండ్కు ఆడాలనేది రేర్, బట్ మా పిల్లలు మాత్రము 1 వీక్ నుంచి ఫుల్ హార్డ్ వర్క్ చేసి దెబ్బలు తగిలినా, ఏం పెయిన్ వచ్చినా, ఎంత కష్టమైనా గోల్ కొట్టాలనే ఇంటెన్షన్తో ఎవ్రీ డే బాగా కష్టపడి ఆడుతున్నారు సార్. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు టీం వర్క్ ఎక్సలెంట్ నిజంగానే. ఇంకా కొంతమంది పిల్లలు అయితే అసలు చెప్పలేను మాటల్లో, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అలాగే మాకు సెకండ్ ప్లేస్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మేము ఫస్ట్ ప్లేస్ వద్దాం అనుకున్నాము, ఒక చిన్న మిస్టేక్స్ వల్ల మేము మిస్ అయినాం. నెక్స్ట్ టైం డెఫినెట్లీగా మా స్కూల్ నుంచి నెంబర్ 1 టీం తయారు చేసి మేము నెక్స్ట్ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. ఓకే. చూసుకున్నట్లయితే మన వాళ్ళు ఏడుస్తున్నారు. సో ఎందుకు ఏడుస్తున్నారు అనే కారణం కూడా తెలుసుకుందాము. హలో, హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఏంటి నోరు చిన్నగా మాట్లాడుతున్నారు, ఏమైంది? లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం సార్. అయ్యో, ఎలా ఓడిపోయారమ్మా? కోఆర్డినేషన్ లేక సరిగ్గా ఓడిపోయినాం సార్. సో ఇక్కడ ఏంటి ఇది? మొమెంటో సార్. మూమెంట్. సో ఎవరిచ్చారు ఇది?
సబ్ కలెక్టర్ గారు. సో సబ్ కలెక్టర్ గారి మీద మూమెంట్ అయితే వచ్చింది మొత్తానికి, మీకు ఎలా అనిపిస్తుంది? మూమెంట్ వచ్చిన దానికి హ్యాపీగానే ఫీల్ అయినాం. మరి ఇంకా దేనికోసం మీరు బాధపడుతున్నారు? లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. సో నిజంగా మీరు బాధపడద్దండి, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు వెళ్తారని నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ కోచ్ ఉన్నారా? రండి సార్. నిజంగా పిల్లలు చాలా బాధపడుతున్నారు, మీరు వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్? నెక్స్ట్ టైము ఇంకా బాగా నేర్పించి ఇంకా మంచి కోఆర్డినేషన్ తెప్పించి ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటాను. ఓకే, ఖచ్చితంగా పిల్లలు కూడా బాగా ఎనర్జీగా ఉన్నారు. ఈసారికి ఫస్ట్ టైము ఇంతమంది కన్నెమడుగు నుంచి మారుమూల గ్రామం నుంచి వీటికి వచ్చి లీగ్లో పాల్గొని మంచి పర్ఫార్మెన్స్ చూపించిన దానికి సబ్ కలెక్టర్ గారు మొమెంటో కూడా ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ టైము ఇంకా బాగా ఆడి మంచి ఫస్ట్ ప్లేస్ రావాలని ఖచ్చితంగా అందరికీ కసి పెరిగింది, ఖచ్చితంగా కొడతాము. ఫుట్బాల్ ఆడారు కదా, ఇందులో సీక్రెట్స్ మీకు ఎలా తెలిసినాయి? అంటే అయ్యో ఇట్లా ఆడింటే బాగుండు, అట్లా ఆడింటే బాగుండు, మేము గెలిచేవాళ్ళము అని మీకు అనిపించింటుంది కదా. ఏం తప్పు చేశారు మీరు గేమ్లో? ఫోల్స్ చేయడమా? నెక్స్ట్ టైం ఎలా మీరు స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు గేమ్ని? బాగా నేర్చుకొని ఇంకా కొన్ని స్కిల్స్ అని నేర్చుకొని బాగా ఆడాలనుకుంటున్నామండి. ఈ పాప 7th క్లాస్ చదువుతోంది. ధరణి పేరు. తంబల్పల్లి కాన్స్టిట్యూషన్లో 600 మీటర్స్లో ఫస్ట్ ప్లేస్. సూపర్. తంబల్పల్లి కాన్స్టిట్యూషన్లోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాల్గొని 6th ప్లేస్ వచ్చింది. సూపర్. తంబల్పల్లి కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్లేస్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6th ప్లేస్ వచ్చింది 600 మీటర్స్. ఓకే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కొట్టాలని ట్రై చేస్తాం. ఓకే. హాయ్ సార్. ఎలా ఉన్నారు మీరంతా? ఐఎమ్ ఫైన్ సార్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జెడ్పీ హై స్కూల్ సిటిఎం. ఏం పేరమ్మా నీ పేరు? కీర్తి సార్. సో ఇక్కడ ఫుట్బాల్ అయితే పోటీలు జరిగాయి కదా, మీకు ఎలా అనిపించింది? చాలా అంటే హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉందా? ఎవరెవరు గెలిచారు? శ్రీవేద వశిష్ట గెలిచారా? మీరు ఏ కప్ గెలిచారమ్మా? పార్టిసిపేషన్ చేశారా? మీకు ఎలా అనిపించింది గేమ్ ఆడుతుంటే? అంటే మేము ఎందుకు ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళలేదు అని మీకు అనిపించలేదు? మీకు అనిపించింది ఇంకా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి అని అనిపించింది సార్. సో మొత్తానికి వాళ్ళిద్దరైతే బాగానే గెలిచారు. ఎలా ఆడారా వీళ్ళు, మేము కూడా నెక్స్ట్ ఫర్దర్కి ఇలా ఆడితే బాగుంటుంది అనే మీకు థాట్ వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చింది? అంటే వాళ్ళ ఆడే విధానం బట్టి వాళ్ళ కోచ్ అలా. సో ప్రజెంట్ మీ కోచ్ ఎలా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు? నాకైతే 1.5 year నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. చాలా బాగా ఇస్తున్నారు సార్. 6 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలిచినా 3 మ్యాచెస్ ఓడుకున్నాం సో అంటే టోర్నమెంట్ అయితే జరిపారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఆడాం సార్. ఇంకోసారి మళ్ళీ బాగా ఆడేసి ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటాను. సో ఇప్పుడు నీకు ఏం అర్థమైంది ఈ గేమ్లో మీరు ఓడిపోవడానికి కారణం ఏమని అర్థమైంటుంది కదా? అంటే మాకు కొంచెం వీళ్ళకి 8th క్లాసు 9th క్లాసు కంబైన్డ్ అయినారు సార్. వాళ్ళకి కొంచెం గేమ్ రాకపోవచ్చు, అందుకని ఇంకోసారి బాగా ప్రాక్టీస్ చేసి ఆడితే బాగా వస్తుంది. సో ఎంటైర్గా మీ టీంకి నువ్వేం చెప్తావు? బాగా నెక్స్ట్ టైం ఫస్ట్ ప్లేస్ రావాలా, అట్లా ఆడాలా అని చెప్పి ప్రాక్టీస్. మీ టీం అంతా ఫ్రెండ్లీగా ఉంటుందా? ఎస్ సార్. సో మీ కోచ్ మీకు ఎలా నేర్పించే వాళ్ళు గేమ్? బాగా నేర్పిస్తారు సార్. సో నెక్స్ట్ టైం మీరు వెళ్తారు? ఎస్ సార్. సార్ నమస్తే, సార్ మీ పేరు? నా పేరు నరేష్ బాబు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సిటిఎం హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మేము యాక్చువల్గా ఫుల్ టీమ్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే సోన్స్ ఎవరైతే స్పెషలైజ్డ్ అనిపించారో వాళ్ళకి కొద్దిగా బూస్టింగ్ ఇచ్చి మేము ప్రాక్టీస్ ఇస్తే, లాస్ట్ టైము అండర్ 17 కావచ్చు, అండర్ 14 కావచ్చు, అలాగే అసోసియేషన్ మీట్స్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్లో కూడా మన పాఠశాల పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. తిరుపతి, అనంతపురం, నెక్స్ట్ విజయవాడ ఇలా కూడా వెళ్ళేసి వచ్చి, గుంటూరు ఇలా వెళ్ళేసి వచ్చి కూడా ఆడారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆడిన పిల్లల్లో కీర్తి, మోక్షిత, హర్షవర్ధిని వీళ్ళు ఉన్నారు. ఈ ఇయర్ సబ్ జూనియర్స్లో ఆడిన వాళ్ళు హారిక ఉంది, జోష్న వీళ్ళంతా జోష్న వీళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 6 మెంబర్స్తో ఇయర్ రిమైనింగ్ పిల్లలు కూడా వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా కొద్దిగా మోటివేట్ చేసి ఫుల్ టీమ్గా మాకు ఇదేసి, ఇది చాలా చక్కని అవకాశం మాకు ఖేలో ఇండియా అండర్ 17 మనకు రావడం. మనకు ఎందుకంటే పిల్లలు సీనియర్ ప్లేయర్స్తో కలిసి జూనియర్ ప్లేయర్స్ ఆటోమేటిక్గా వాళ్ళ నుండి స్కిల్స్ నేర్చుకుని చాలా బాగా మ్యాచెస్ అయితే ఆడారు. 3 మ్యాచెస్ అయితే గెలిచారు ఈ 10 daysలో ఓవరాల్గా. అంటే మల్టీ గ్రౌండ్స్లో జరిగింది ఇది.
వేద స్కూల్లో కావచ్చు, వశిష్టాలో కావచ్చు, మదనపల్లి జెడ్పీలో కావచ్చు, ఒక్కొక్క గ్రౌండ్లో ఒక్కొక్క అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా చక్కగా వేద స్కూల్ అయితే వశిష్టాలో కూడా చాలా చక్కగా ఉన్నింది. మనకు గవర్నమెంట్ స్కూలు ఇక్కడ కూడా మనకు ఉన్న దాంట్లో చాలా బాగా ఆడాము. మన పిల్లలు నాకే చాలా ఆశ్చర్యం ఏమంటే కొన్ని నేనైతే చెప్పకనే ఆటోమేటిక్గా స్నేహ ఫుల్ బ్యాక్ చాలా బాగా జాష్నవి వీళ్ళు వాళ్ళే ప్లేసెస్ కొద్దిగా డిసైడ్ చేసేసుకుని చాలా చక్కగా క్లియర్ చేయడము ఒక్కసారి వీక్షిస్తున్నారన్నమాట. ఆపోజిటివ్ మ్యాచెస్ అనేది చూసి చాలా చక్కగా వీక్షించి చాలా చక్కటి ప్రదర్శన అయితే ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఉందండి మాకు. పేరెంట్స్ సపోర్ట్ ఉండబట్టే మేము ఇలా రావడం. నెక్స్ట్ మాకు ఇంకోటి కొద్దిగా లోటు ఉందండి. ఎందుకంటే పెద్ద స్కూలు మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మదనపల్లి తర్వాత సిటిఎం హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ పెద్దది. దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఇంకా స్పోర్ట్స్ కిట్స్, స్పోర్ట్స్ షూస్, స్పోర్ట్స్ డ్రెస్సెస్ కూడా అందిస్తే మరింత ముందరికి వచ్చి రాణించేటటువంటి అవకాశం ఉంది. పెద్దలు ఎమ్మెల్యే గారు కావచ్చు, మన మదనపల్లి పట్టణ పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా కానీ మా పాఠశాలను కూడా కొద్దిగా చూసి స్పోర్ట్స్లో రాణిస్తున్నాం సార్. మాకు సపోర్ట్ ఇచ్చి మా పాఠశాల స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సిటిఎం పిల్లలు ఎవరైనా కూడా ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా మాకు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.